అతి తక్కువ బడ్జెట్లో మరొకసారి మీ ముందుకి ప్రతి ఒక్క సామాన్యుడికి కూడా అందుబాటులో ఉండే విధంగా మన ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 8 నుంచి కేవలం 2 నిమిషాల దూరం, ఈసీఎల్ నుంచి కేవలం 5 నిమిషాల దూరంలోనే కనిపిస్తున్న 30 ఎకరాల వెంచర్లో మన ఈ ప్రాపర్టీ అనేది కేవలం 73 లక్షలు మాత్రమే కోట్ చేస్తున్నారు. అది కూడా ఇప్పటికిప్పుడు మీరు ఆక్యుపై చేసుకునే విధంగా అన్ని ఇల్లులకి కూడా మధ్యలో, అన్ని డెవలప్మెంట్స్కి కూడా మధ్యలో గుడ్ క్వాలిటీ ఆఫ్ కన్స్ట్రక్షన్ తోటి అతి తక్కువ బడ్జెట్లోనే ఈరోజు మీ ముందుకి కనిపిస్తున్న ఈ 4 ఇల్లులు కూడా తీసుకొని వచ్చాను. అసలు ఎగ్జాక్ట్లీ ఈ యొక్క ఇల్లులు అనేవి ఎక్కడ ఉన్నాయి, ఈ ఇల్లులు అనేవి ఏ విధంగా కన్స్ట్రక్షన్ చేశారు, ఈ ఇల్లుల యొక్క పూర్తి వివరాలు ఏంటి, ఇవన్నీ తెలుసుకోవడం కోసం మన వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూసేయండి. సో వితౌట్ వేస్టింగ్ టైం లెట్స్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ శివకుమార్. కనిపిస్తున్న 4 హౌసెస్ని కూడా ఎక్స్ప్లోర్ చేసే ముందు మన ఈ ప్రాజెక్ట్ అనేది ఎగ్జాక్ట్లీ ఎక్కడుందో చూసుకున్నట్లయితే ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 8 నుంచి ఈసీఐఎల్కి వెళ్ళే ఈ యొక్క రూట్లో కేవలం మనకు 300 మీటర్ల డిస్టెన్స్లోనే లెఫ్ట్ తీసుకున్నట్లయితే ఈ కనిపిస్తున్న కుందనపల్లి విలేజ్కి ఆనుకునే 30 ఎకరాల వెంచర్లో మన ఈ ప్రాజెక్ట్ని విఆర్ఆర్ కన్స్ట్రక్షన్స్ వాళ్ళు డెవలప్ చేస్తున్నారు. అలాగే మన ఈ ప్రాపర్టీ నుంచి డిఫరెంట్ ప్లేసెస్కి డిస్టెన్సెస్ చూసుకున్నట్లయితే ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 8 చూసుకున్నట్లయితే కేవలం 2 నిమిషాల దూరం, అండ్ మనకు చెర్లపల్లి రైల్వే స్టేషన్ అయినా లేదు అంటే ఈసీఐల్ అయినా కేవలం మనం 5 నిమిషాల దూరంలోనే రీచ్ అవ్వచ్చు. అండ్ ఎగ్జిట్ నెంబర్ 7 చూసుకున్నట్లయితే 10 నిమిషాల దూరం. ఫైనల్గా శంషాబాద్ ఎయిర్పోర్ట్ చూసుకున్నట్లయితే కేవలం 25 నుంచి 30 నిమిషాల దూరంలోనే మన ఈ యొక్క ప్రాపర్టీస్ నుంచి కమ్యూట్ అవ్వచ్చు. మన ఈ ప్రాపర్టీకి నియర్ బైలో ఉన్న ఒక మేజర్ డెవలప్మెంట్ చూసుకున్నట్లయితే మన ఈ 30 ఎకరాల వెంచర్కి పక్కనే ఆనుకొని 16 ఎకరాలలో మన ఈ యొక్క సిఎంఆర్ స్కూల్ క్యాంపస్ అనేది అందుబాటులో ఉంటుంది. 4 ఇల్లులు చూసినట్లయితే ఫస్ట్ ఉన్న ఈ 2 హౌసెస్ అనేవి కూడా గ్రౌండ్ ఫ్లోర్, అలాగే మనకు ఫస్ట్ ఫ్లోర్లో సింగిల్ రూమ్ యాజ్ పెంట్ హౌస్ లాగా కూడా మనం ఈ యొక్క 2 ఇల్లులను కూడా మనం కన్స్ట్రక్ట్ చేసుకోవచ్చు. అండ్ ఈ కనిపిస్తున్న 2 హౌసెస్ కూడా ఓన్లీ గ్రౌండ్ ఫ్లోర్లోనే కన్స్ట్రక్షన్ చేయడం జరిగింది. ఈ యొక్క హౌసెస్ చూసుకున్నట్లయితే మనకు 1270 ఎస్ఎఫ్టీలో కన్స్ట్రక్షన్ చేయగా ఈ యొక్క G+ పెంట్ హౌసెస్ని మనకు 1570లో కన్స్ట్రక్షన్ చేశారు. సో ఇదే విధంగా ఈ యొక్క గ్రౌండ్ ఫ్లోర్ హౌస్ అనేది ఏ విధంగా ఉందో లోపలికి వెళ్ళేసి పూర్తిగా కూడా ఎక్స్ప్లోర్ చేద్దాం. ప్రాపర్టీ యొక్క మెయిన్ ఎంట్రన్స్ గేట్ వెస్ట్ ఫేసింగ్లో నుంచి లోపలికి రావడంతో ఈ కనిపిస్తున్న పార్కింగ్ స్పేస్లో మీరు ఈజీగా ఇన్నోవా కార్ పార్క్ చేసుకునే విధంగా మనకు స్పేషియస్ పార్కింగ్ స్పేస్ని మనకు ప్రొవైడ్ చేశారు. అలాగే ఈ గేట్కి రైట్ సైడ్లో చూసుకున్నట్లయితే మనకు స్టెప్స్ ప్రొవైడ్ చేయడం జరిగింది. స్టెప్స్ కింద మనకు ఒక చిన్న యుటిలిటీ ఏరియా, అలాగే కావాలి అనుకుంటే వాష్రూమ్ని కూడా మనం ఈజీగా ప్రొవిజన్ చేసుకోవచ్చు. అండ్ ఈ ప్రాపర్టీకి సెట్ బ్యాక్ చూసుకున్నట్లయితే లెఫ్ట్ సైడ్లో ఈజీగా మెయింటెనెన్స్ ఉండే విధంగా 3 ఫీట్ తోటి మనకు సెట్ బ్యాక్ని ప్రొవైడ్ చేశారు. అండ్ వాస్తు ప్రకారమే ఈశాన్య మూలలో మనకు సంపు అలాగే బోర్ని కూడా మనకు ప్రొవైడ్ చేయడం జరిగింది. అలాగే మెయిన్ ఎంట్రన్స్ డోర్ చూసుకున్నట్లయితే మనకి ఇది ఇండియన్ టేక్ వుడ్ చేసుకొని యాజ్ ఆఫ్ నో జస్ట్ ఫ్రేమ్ని ప్రొవైడ్ చేశారు. మీరు కావాలి అనుకుంటే మీ బడ్జెట్ ప్రకారం ఒక లగ్జరీ ఫీల్ వచ్చే విధంగా కూడా మీరు డిజైన్ చేసుకోవచ్చు. అండ్ ఈ యొక్క మెయిన్ ఎంట్రన్స్ డోర్కి బోత్ సైడ్స్ కూడా మనకు గోల్డెన్ స్ట్రిప్ తోటి ఒక మంచి టైల్ వర్క్ని మనకు ఒక క్లాసిక్ లుక్ వచ్చే విధంగా మనకు ప్రొవైడ్ చేయడం జరిగింది. మెయిన్ ఎంట్రన్స్ డోర్లో నుంచి లోపలికి వెళ్ళడం తోటి ఈ కనిపిస్తున్న హాల్లో మీరు ఈజీగా 2+3 సోఫాని కూడా మీరు ప్రొవిజన్ చేసుకోవచ్చు. సో మన ఈ ప్రాపర్టీకి ఈజీగా ఒక మంచి ఆహ్లాదకరమైన వెంటిలేషన్ ఉండే విధంగా ఓన్లీ వెస్ట్ ఫేసింగ్లోనే మెయిన్ ఎంట్రన్స్ కాదు, ఈస్ట్ ఫేసింగ్లో మరొక డోర్ అండ్ నార్త్ ఫేసింగ్లో ఒక 2 బ్రాడ్ విండోస్ అలాగే మరొక డోర్ని కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. ఈ విధంగా ఒక ఆహ్లాదకరమైన వెంటిలేషన్ని మీరు ఈ హాల్లో మీరు ఎక్స్పీరియన్స్ అవ్వచ్చు. ఈ మెయిన్ ఎంట్రన్స్ డోర్ నుంచి లోపలికి వెళ్ళడంతో రైట్ సైడ్ చూసినట్లయితే మనకు ఒక 2 బెడ్రూమ్స్ అలాగే ఒక కామన్ వాష్రూమ్ ప్రొవైడ్ చేశారు. రైట్ సైడ్ లో ఏదైతే చూస్తున్నారో ఇది మాస్టర్ బెడ్రూమ్, అండ్ లెఫ్ట్ సైడ్ లో ఏదైతే చూస్తున్నారో ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్. ఈ మాస్టర్ బెడ్రూమ్ చూసుకున్నట్లయితే 12x12 ఫీట్ డైమెన్షన్స్ లో మనకు ఒక కింగ్ సైజ్ బెడ్ పట్టినా కానీ ఇంకా స్పేస్ ఉండే విధంగా మనకు డిజైన్ చేయడం జరిగింది. దీంట్లో మనకు ఒక అటాచ్డ్ వాష్రూమ్ అలాగే మనకు మంచి వెంటిలేషన్ ఉండే విధంగా ఒక బ్రాడ్ విండోని కూడా మనకు ప్రొవైడ్ చేశారు. పైన కనిపిస్తున్న విధంగా క్లాసిక్ మోడల్లో మనకు సీలింగ్ ని కూడా మనకు ప్రొవైడ్ చేయడం జరిగింది. మీరు ఫ్యూచర్ లో ఇంటీరియర్ వర్క్ చేయించుకున్నట్లయితే మంచి స్పేస్ ఉండే విధంగా మన ఈ యొక్క బెడ్రూమ్ ని మనకు డిజైన్ చేయడం జరిగింది. ఎగ్జాక్ట్లీ మాస్టర్ బెడ్రూమ్ కి ఆపోజిట్ లో మనకు చిల్డ్రన్స్ బెడ్రూమ్ ని ప్రొవైడ్ చేశారు. ఇది మనకు 10x10 ఫీట్ డైమెన్షన్స్ లో మనకు పిల్లలకి కావాల్సిన విధంగా ఒక 6x6 బెడ్ వేసుకున్నా కానీ స్టడీ టేబుల్ కూడా మనం ఈజీగా ప్రొవిజన్ చేసుకోవచ్చు. అండ్ ఈ 2 బెడ్రూమ్స్ కి కూడా ఎగ్జాక్ట్లీ మిడిల్ లో
ఒక కామన్ వాష్రూమ్ మనకు ప్రొవైడ్ చేయడం జరిగింది. ఈ హాల్లో ఈ కనిపిస్తున్న ఏరియాలో మనం ఒక పార్టిషన్ డివైడ్ చేసినట్లయితే ఈ యొక్క ఏరియాలో మనం ఈజీగా ఒక 4 సీటర్ డైనింగ్ టేబుల్ మనం ప్రొవిజన్ చేసుకోవచ్చు. ఈ యొక్క డైనింగ్ రూమ్ కి ఎగ్జాక్ట్లీ రైట్ సైడ్ లో చూసుకున్నట్లయితే స్పేషియస్ కిచెన్. ఈ కిచెన్ లో ఒక 1 to 2 మెంబర్స్ ఈజీగా నిలబడి వంట చేసుకునే విధంగా మన ఈ కిచెన్ ని డిజైన్ చేయడం జరిగింది. అలాగే కిచెన్ పక్కన చూసుకున్నట్లయితే సపరేట్ పూజా రూమ్ కూడా మనకు ప్రొవిజన్ చేయడం జరిగింది. ఈ యొక్క పూజా రూమ్ లో 1 to 2 పర్సన్స్ కూర్చొని ప్రశాంతంగా పూజ చేసుకునే డిజైన్ చేయడం జరిగింది. అలాగే మన ఈ ప్రాపర్టీకి ఎగ్జాక్ట్లీ బ్యాక్ సైడ్ లో చూసుకున్నట్లయితే మన ఈ కనిపిస్తున్న ఏరియాలో మనకు ఒక యూటిలిటీ ఏరియాను కూడా మనకు ప్రొవైడ్ చేయడం జరిగింది. ఈ విధంగా మన ఈ రెండు ప్రాపర్టీస్ ని కూడా గ్రౌండ్ ఫ్లోర్ లో కన్స్ట్రక్షన్ చేశారు. అలాగే ఈ కనిపిస్తున్న రెండు ప్రాపర్టీస్ కి కూడా పైన కనిపిస్తున్న సింగిల్ రూమ్ చూసుకున్నట్లయితే మనకు గ్రౌండ్ ఫ్లోర్ లో ఏదైతే మనకు మాస్టర్ బెడ్రూమ్ ఉందో అదే విధంగా ఎగ్జాక్ట్లీ మన ఈ యొక్క రూమ్ ని కూడా మనకు డిజైన్ చేయడం జరిగింది. అలాగే మన ఈ 4 ప్రాపర్టీస్ యొక్క క్వాలిటీ ఆఫ్ కన్స్ట్రక్షన్ చూసుకున్నట్లయితే కనిపిస్తున్న విధంగా ప్యూర్ గా రెడ్ బ్రిక్ యూస్ చేసుకొని కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. అలాగే ఈ ప్రాపర్టీస్ కి ఎక్కడ కూడా డస్ట్ యూస్ చేయకుండా 100% శాండ్ తోటి మనకు కన్స్ట్రక్షన్ చేయడం జరుగుతుంది. ఒకవేళ యాజ్ ఆఫ్ నౌ ఇప్పటికిప్పుడు మీరు కావాలి అనుకున్నా, లేదు అనుకుంటే 10 సంవత్సరాల తర్వాతకైనా కానీ మీకు G+2 మనకు కన్స్ట్రక్షన్ చేసుకునే విధంగా ఒక స్టాండర్డ్స్ తోటి మన ఈ ప్రాపర్టీని కన్స్ట్రక్షన్ చేయడం జరుగుతుంది. ఫైనల్గా మన ఈ ప్రాపర్టీస్ యొక్క పూర్తి వివరాలు చూసుకున్నట్లయితే ఈ కనిపిస్తున్న రెండు ప్రాపర్టీస్ కూడా మీకు చెప్పిన విధంగా కేవలం 1270 SFTలో కన్స్ట్రక్షన్ చేయగా ఈ కనిపిస్తున్న రెండు ప్రాపర్టీస్ అనేవి కూడా మనకు 1570 SFTలో కన్స్ట్రక్షన్ చేశారు. అండ్ ఫైనల్గా మనం కొలతలు చూసుకున్నట్లయితే 27-50 కొలతలతో మనకు వెస్ట్ ఫేసింగ్లో 30 ఫీట్ల వైడింగ్ రోడ్ తోటి అన్ని డెవలప్మెంట్స్కి కూడా మధ్యలో మన ప్రాపర్టీస్ అనేవి అందుబాటులో ఉన్నాయి. దీంట్లో డెవలప్మెంట్ చూసుకున్నట్లయితే ఆల్రెడీ మనకు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, వాటర్ లైన్, పవర్ లైన్, CC రోడ్స్ అన్ని కూడా మనకు అందుబాటులో ఉన్నాయి. కనిపిస్తున్న విధంగా మనకు ఎవెన్యూ ప్లాంటేషన్ కూడా మనకు అందుబాటులో ఉంది. ఈ విధంగా మన ఈ ప్రాపర్టీస్ ఉన్న లొకేషన్ లో మీరు ఒక ఆహ్లాదకరమైన వాతావరణాన్ని మీరు ఎక్స్పీరియన్స్ అవ్వచ్చు. అండ్ ఫైనల్ గా ప్రైస్ చూసుకున్నట్లయితే ఈ 1270 SFT ప్రాపర్టీస్ అనేవి కేవలం 73 లక్షలు మాత్రమే కోట్ చేస్తున్నారు. అండ్ ఈ కనిపిస్తున్న 1570 SFT ప్రాపర్టీస్ అనేవి కేవలం 77 లక్షలు మాత్రమే కోట్ చేస్తున్నారు. అండ్ ఈ యొక్క ప్రైస్ అనేది ఎక్కడ కూడా ఫైనల్ కాదు. మీ యొక్క మోడ్ ఆఫ్ పేమెంట్ బట్టేసి ప్రైస్ అనేది నెగోషియబుల్ అవుతుంది. అండ్ ఈ యొక్క ప్రాపర్టీస్ కి ఇన్ కేస్ మీకు కావాలి అనుకున్నా కానీ 80% వరకు కూడా మనకు బ్యాంక్ లోన్ యాక్సెప్ట్ చేయడానికి మన VRR కన్స్ట్రక్షన్స్ వాళ్ళు రెడీగా ఉన్నారు. ఈ ప్రాపర్టీ గురించి మరిన్ని వివరాలు కావాలి అనుకున్నా, లేదు అంటే ఇప్పుడే సైట్ విజిట్ షెడ్యూల్ చేసుకోవాలన్నా పైన కనిపిస్తున్న డైరెక్ట్ ఓనర్ నెంబర్ కి మాత్రమే మీరు కాల్ చేయగలరని కోరుకుంటున్నాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ స్టే ట్యూన్డ్.